విజయవాడలో బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. మీటింగ్ లో రాజకీయ తీర్మానాన్ని ఆమోదించింది ఏపీ బీజేపీ. జనసేనను తమ మిత్రపక్షమని తీర్మానంలో మరొకసారి స్పష్టం చేసింది బీజేపీ. టీడీపీతో పొత్తు అంశాన్ని కూడా ప్రస్తావించలేదు. టీడీపీతో పొత్తు అంశాన్ని పార్టీ హైకమాండ్ నిర్ణయానికే వదిలేయాలని ఏపీ బీజేపీ ముఖ్య నేతలు సూచించారు. ఏపీలో అవినీతి పెరిగిపోయిందన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. జగన్ ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం వెనుక ఒక స్కామ్ ఉందని ఆరోపించారు. డబ్బులు వేస్తూనే ప్రతి పథకంలో తమ వాటా ఉండేలా వైసీపీ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని ఆమె విమర్శించారు. రైతు పార్టీ అని చెప్పుకునే వైసీపీ రైతాంగానికి ఏం చేసిందో చెప్పాలన్నారు. అవినీతి ఇంకా చెప్పనవసరం లేదు. ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా అసలు ముందు నాకెంత వస్తుంది అనేటువంటి ఆలోచన ఎదురుగా ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వారికి న్యాయం చేయడం చేయకపోవడం పక్కన పెడితే ముందు మా జేబులు ఎలా నింపుకోవాలి అనేటువంటి ఆలోచనతోటే పథకాన్ని ప్రవేశపెట్టడం. అవినీతి ఇంకా చెప్పనవసరం లేదు. ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా అసలు ముందు నాకెంత వస్తుంది అనేటువంటి ఆలోచన ఎదురుగా ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వారికి న్యాయం చేయడం చేయకపోవడం పక్కన పెడితే ముందు మా జేబులు ఎలా నింపుకోవాలి అనేటువంటి ఆలోచనతోటే పథకాన్ని ప్రవేశపెట్టడం. రైట్. విజయవాడలో బీజేపీ పదాధికారుల సమావేశం అయితే జరిగింది. మీటింగ్ లో రాజకీయ తీర్మానాన్ని ఆమోదించింది ఏపీ బీజేపీ. జనసేనను తమ మిత్రపక్షమని తీర్మానంలో మరొకసారి ప్రస్తావించింది. రైట్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పిఎంఆర్, ఇటు బీజేపీ జనసేనను తమ మిత్రపక్షంగా మరొకసారి తీర్మానం చేసింది. అటు జనసేన టీడీపీతో పొత్తు అంశాలు నడుస్తూ ఉన్నాయి. వీటికి సంబంధించి పూర్తి క్లారిటీ ఎప్పుడు వచ్చే అవకాశం ఉందంటారు? ఏంటంటే అక్షయ్, దీనికి సంబంధించిన క్లారిటీ అయితే అంటే రామ జన్మభూమికి సంబంధించిన ఆలయం ఏదైతే ఉందో, అయోధ్యకు సంబంధించిన ఆలయం, ఆ ప్రారంభోత్సవం తర్వాత కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే పార్టీ అధినాయకత్వం, బీజేపీ అధినాయకత్వం అయితే ఒక రకమైన సంకేతాలను, ఫీలర్స్ను వదులుతున్న పరిస్థితి. ఒకవేళ టీడీపీతో కూడా కలిసి వెళ్లే అవకాశాలు లేకపోలేదన్న చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో నేపథ్యంలో ఇవాళ బీజేపీ పదాధికారుల సమావేశంలో కూడా కీలకమైన చర్చ జరిగింది. భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలకు ఎటువంటి వ్యూహాలు అనుసరించాలి, ఏ విధమైన ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ఉండాలన్న అంశంతో పాటుగా ప్రధానంగా చూసుకుంటుంటే పొత్తులకు సంబంధించిన అంశం మీద కూడా ప్రాథమిక స్థాయిలో చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. కొంతమంది అభిప్రాయాలు కూడా తీసుకున్నట్లుగా మనకి పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో రాజకీయ తీర్మానం అనేది కొంత కీలకమైన అంశంగా కనిపిస్తుంది. సో బీజేపీ పదాధికారుల సమావేశంలో చేసిన రాజకీయ తీర్మానంలో జనసేనతో పొత్తు ఉంటుందనే అంశాన్ని పునరుద్ఘాటన చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఈ రాజకీయ తీర్మానంలో జనసేన గురించి ప్రస్తావించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే టీడీపీ అంశానికి సంబంధించి మాత్రం రాజకీయ తీర్మానంలో టీడీపీ పొత్తుకు సంబంధించిన వ్యవహారం మీద కావచ్చు, ఆ రకమైన చర్చ కావచ్చు, లోపల పెద్దగా జరిగినట్లుగా మనకు సమాచారం లేదు. అయితే కొంతమంది టీడీపీతో పొత్తుకు వెళితే ఏ విధంగా ఉంటుందన్న చర్చ, లేకపోతే ఆ రకమైన అభిప్రాయాలు కొంతమంది నుంచి సేకరించినట్టుగా తెలుస్తుంది. రాజకీయ తీర్మానంలో మాత్రం ఆ రకమైన ప్రస్తావన ఎక్కడా చేసిన దాఖలాలు కనిపించలేదు. సో మొత్తం మీద చూసుకుంటుంటే రేపు జరగబోయే కోర్ కమిటీ సమావేశం, ఏపీకి సంబంధించిన ముఖ్య నేతలతో కోర్ కమిటీ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న తరుణ్ చుగ్ కూడా హాజరు కాబోతున్నారు. ఇప్పటికే ఆయన తెలంగాణ పార్టీ వ్యవహారాలకు సంబంధించిన రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించి ఇన్ఛార్జిగా కూడా అక్కడ ఆయన వ్యవహరించారు. సో ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయాల మీద, అలాగే ఏపీకి సంబంధించిన రాజకీయాల మీద కూడా తరుణ్ చుగ్కి అవగాహన ఉన్న నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న పరిణామాలు, పొత్తులకు సంబంధించిన అంశం మీద కూడా కొంత క్లారిటీ రేపు జరగబోయే కోర్ కమిటీ సమావేశంలో వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా మనకి పార్టీ వర్గాల నుంచి, బీజేపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇవాళ జనసేనతో పొత్తు ఉంది. అంటే ఒకవైపు టీడీపీతో కలిసి జనసేన ప్రయాణిస్తున్న ఈ సందర్భంలో జనసేనతో పొత్తు కొనసాగుతుంది అనే తీర్మానాన్ని పునరుద్ఘాటన చేయడం ద్వారా సో కొంత టీడీపీతో కలిసి వెళ్లే అవకాశం ఉంటుందా అన్న అభిప్రాయాన్ని, సంకేతాలను ఇచ్చిన పరిస్థితి కూడా బీజేపీ రాష్ట్ర పార్టీకి సంబంధించిన వైపు నుంచి కూడా ఈ రకమైన ఫీలర్స్ వదులుతున్న, సంకేతాలు ఇస్తున్న పరిస్థితులు ఉన్నాయన్న చర్చ అయితే ప్రస్తుతం పార్టీ వర్గాల్లో కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో, బహుశా ఒక 10-15 రోజుల్లో పొత్తులకు సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా మనకి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల బట్టి అర్థం చేసుకోవచ్చు. అక్షయ, అంటే చంద్రశేఖర్, జనసేనాని పదే పదే చెప్తూ ఉంటారు వ్యతిరేక ఓటును చీలనివ్వను అని చెప్పి. సో భవిష్యత్తులో ఈ మూడు పార్టీలు కూడా పొత్తు పెట్టుకునే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు అంటారు? ఎటువంటి చర్చ జరుగుతోంది?
రైట్. అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే చాలా స్పష్టంగా ఇప్పటికే మూడు పార్టీలు అంటే అటు టీడీపీకి బీజేపీకి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ కూడా టీడీపీ జనసేన కూటమితో వస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఆయన కూడా కొంత లాబింగ్ ఢిల్లీ స్థాయిలో చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇది కొంత సత్ఫలితం ఇస్తున్నట్టుగానే కనిపిస్తుంది. సో ఆయన పవన్ కళ్యాణ్ చెప్తున్నట్లుగానే వైసీపీ వ్యతిరేక ఓటు చెల్లనివ్వకుండా తాను జాగ్రత్తలు తీసుకుంటాను. సో అటువైపు అంటే జనసేనతో పాటుగా బీజేపీ పెద్దలకు కూడా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా తాను టీడీపీకి మద్దతు ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి. సో దీన్ని ఇప్పటికే బీజేపీ అధినాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్లాను. సో ఈ క్రమంలో బీజేపీ కూడా టీడీపీ జనసేన కూటమితో వస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని ఇప్పటికే వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఉన్న పరిణామాలు, టీడీపీతో పొత్తు పెట్టుకుంటే కలిగే ప్రయోజనాలు, 2014 కాంబినేషన్తో వెళ్తేనే మళ్ళీ వైసీపీని గద్దె దింపగలమన్న ఆలోచన ఏదైతే పవన్ కళ్యాణ్ చేస్తున్నారో సో దానికి కొంత బీజేపీ అధినాయకత్వం కూడా మొగ్గు చూపుతున్నట్టుగా కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే అధికారిక ప్రకటన రాకున్నప్పటికీ రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ నేతలు కూడా పార్టీ హైకమాండ్ పొత్తులకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటే, టీడీపీతో పొత్తులకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటే ఆ దిశగానే తాము అడుగులు వేస్తామని ప్రస్తుతానికి చెప్తున్నప్పటికీ వస్తున్న ఫీలర్స్ కావచ్చు, పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ మేరకు చూస్తా ఉంటే మరికొన్ని రోజులు అంటే ఒక 10-15 రోజుల్లో పొత్తులకు సంబంధించిన క్లారిటీ రాబోతుంది. అది కూడా టీడీపీతో వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగానే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు బట్టి అంచనాకు రావచ్చు. అక్షయ. ఓకే పిఎంఆర్.